అందరికీ స్వాగతం అండి. కదంబమాలలో ప్రతి ఆదివారం మనం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ. మరి కథలోకి వెడదామా? కదంబమాల, మీరు ప్రతి వారం చెప్పే కథలని మేమెంతో ఇంట్రెస్ట్ గా వింటుంటాం. చెప్పండి కదా. ఈ వారపు కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. వినండి. అవును, తప్పకుండా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఆగండి, మేం కూడా ప్రతి వారం వింటూనే ఉంటాం. మేము వస్తున్నాం. పదండి. ఒక గ్రామంలో ఒక ఆయనకు 3 ఆడపిల్లలు ఉండేవారు. తల్లిదండ్రులు వాళ్లను గారాబంగా పెంచి పెళ్ళిళ్ళు చేసి ఒకే రోజు 3 అత్తవారిళ్లకు పంపేశారు. కానీ మర్నాడు ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడ్చుకుంటూ పుట్టింటికి తిరిగి వచ్చింది. తల్లి తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపు కారణం అడిగారు. నిన్న సాయంకాలం నేను నా భర్త మునగ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా గాలికి ఒక మునగ పువ్వు రాలి నా మీద పడింది. అది చూసి కూడా నా భర్త దెబ్బ ఏమైనా తగిలిందా అని మాట వరుసకైనా అడగలేదు. అంత నిర్లక్ష్యమైన భర్తతో ఎవరు మాత్రం ఎలా కాపురం చేస్తారు? అందుకనే వచ్చేశాను అంది పెద్ద కూతురు. మధ్యాహ్నం అయ్యేసరికల్లా రెండో కూతురు మూతి ముడుచుకొని హడావిడిగా పుట్టింటికి వచ్చేసింది. ఏమమ్మా వచ్చేసావే అని తల్లిదండ్రులు అడిగారు. చూడమ్మా, ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్న తీసి ముద్ద చేస్తుంటే వెన్న ముద్ద కాస్త నా కాలి మీద పడింది. నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి గాయం తగిలిందా అని చూడలేదు. అంత పట్టించుకోని మనిషితో ఎలా కాపురం చేయటం అన్నది రెండో కూతురు. ఆ సాయంకాలానికల్లా మూడో కూతురు ధుమధుమలాడుతూ వచ్చింది. మూటా ముళ్ళతో సహా మరీ పుట్టింటికి చేరుకుంది. నువ్వు బయలుదేరి వచ్చావా? నీకేం కష్టం వచ్చింది తల్లి అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు. నా భర్త ఎటువంటి కర్కోటకుడు అనుకున్నారు? భోజనం చేసిన తర్వాత నేను తమలపాకుల ఈనెలు తీసి చిలకలు చుట్టి తనకి ఇవ్వాలట. తమలపాకుల ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకుపోవు, అది కూడా తెలియదు ఆ మనిషికి అన్నది మూడో కూతురు. కూతుళ్ళ విషయంలో ఏం చేయాలో తల్లికి తండ్రికి పాలుపోలేదు. వాళ్లను అతిగారాభంగా పెంచడం తమదే తప్పని వాళ్ళు తెలుసుకున్నారు. తమ కూతుళ్ళ ఈ ప్రవర్తనకు కారణం తామే అని తెలిస్తే లోకం తమనే నిందిస్తుంది. కూతుళ్లకు బుద్ధి చెప్పి కాపురాలకు పంపడం ఎలాగా అని తల్లి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చుంది. ఆమె పాత్రలలో మిగిలినదంతా తన పళ్ళెంలో దిమ్మరించుకొని అంతా తినేసి చెయ్యి కడిగేసుకుని గుడ్ల నీరు కుక్కుకుంటూ ఒక మూల కూర్చుంది. ఈ సంగతి గమనించి కూతుళ్ళు 3 తల్లి దగ్గరికి పోయి, ఏమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఎందుకు అని అడుగుతారా? నా కష్టాలు ఒకరు ఆర్చేవా తీర్చేవా అంది తల్లి బెక్కుతూ. అదేమిటమ్మా, మాకు చెప్పకపోతే ఇంకెవరితో చెబుతావు? ఏం జరిగింది అని కూతుళ్ళు తల్లిని ఒత్తిడి చేశారు చెప్పమని. చూడండి అమ్మాయిలు, నేను భోజనం చేశానా అన్నీ అడుగంటాయి. అయ్యో, నువ్వు కడుపు నిండా తిన్నావా, మారు వడ్డించుకున్నావా అని మీ నాన్న అడిగిన పాపాన పోయారా? ఇటువంటి మనిషితో నేను గనక ఇన్నేళ్ళు కాపురం చేశాను. ఇక నా వల్ల కాదు. మీరు ఎట్లాగూ మీ కాపురాలు మానుకొని రానే వచ్చారు. పదండి, మనం అంతా కలిసి ఎక్కడికైనా పోయి హాయిగా బతుకుదాం పదండి అని పదండి బయలుదేరండి అన్నది. తల్లి మాటలు కూతుళ్ళకి మరీ అతిశయంగా తోచాయి. మరీ చోద్యంగా మాట్లాడుతున్నావేమిటమ్మా? ఈ మాత్రం దానికి ఎవరన్నా ఇల్లు విడిచిపెట్టి పరాయి చోటుకు పోతారా అన్నారు వాళ్ళు. నాది చోద్యమని మీరేనా అంటున్నది? ఆశ్చర్యంగా ఉందే. మునగ పువ్వు మీద పడితే దెబ్బ తగలడమా? వెన్నముద్ద కాలు మీద పడితే గాయం కావటమా? తమలపాకులు ఈనెలు తీస్తే వేలు కోసుకోవడం చోద్యం కావా ఏం? ఈ వంకలు పెట్టి మీరు 3 మీ భర్తలను కాపురాలను వదిలిపెట్టి రాలేదు. పగలంతా వెట్టి చాకరీ చేసిన పెళ్ళాం కడుపు నిండా తిన్నదో లేదో కనుక్కోని భర్తను నేను వదిలేస్తానంటే మీకు చోద్యం అయిందా అంది. తల్లి మాటలు కూతుళ్ళ తలకెక్కి వాళ్ళు మారు మాట్లాడకుండా ఆ రాత్రి గడిపి తెల్లవారుతూనే ఎవరి భర్తల దగ్గరికి వారు వెళ్ళిపోయారు. అదండి కథ. సంసారంలో ఏ సమస్య వచ్చినా ఒక్కోసారి యజమానురాలకున్న వివరణ చాకచక్యంతోనే సమస్యలు చాలా వరకు గట్టెక్కుతూ ఉంటాయి. మరి మీరేమంటారు? కూతుళ్ళకి భలే బుద్ధి చెప్పింది ఆ తల్లి. అవును కదంబమాల, మీరు భలే మంచి కథ ఎంచుకున్నారు. అద్భుతమైన కథ.